ఈరోజు చాలా ఖాళీగా ఉంది. మాస్టర్ గారు చెప్పేది ఉదయాన్నే పోయి ఆరో చూసుకొని అభిషేకం దొరుకుతుంది, అభిషేకాన్ని మీరే చేయొచ్చు అని చెప్పేవాడు. అదేవిధంగా మేము ఉన్న 3 రోజులు అభిషేకానికి పోయి అభిషేకం మేమే చేసాం విగ్రహానికి, బాబాకి. ఆ భాగ్యం అది మాస్టర్ గారి దయ వల్ల కలిగింది మనకు. ఏం లేదు, గురు చరిత్ర, సాయి అమృతం పారాయణ చేయండి, మహాత్మును దర్శించండి, ఇదొకటే మార్గం, మీకు అన్నీ సరిపోతాయి అని చెప్పేవాడు. అది ఆ విధంగా చాలామందికి ఆయన దగ్గర పోయి ఇచ్చి కష్టాలు తీరిన వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. మన నిజ జీవితంలో ఉపకారం చేయండి, ఉపకారం చేయకపోయినా అపకారం మటుకు చేయవాడు. మాస్టర్ గారు నేనే చెప్తారు, మీ నిజ జీవితంలో మీ జీవితంలో ఒక మంచి చెప్పండి, సహాయపడండి, ఏ రూపైనైనా సహాయపడండి. ఇబ్బందుల్లో ఉన్న వాళ్ళకి సహాయపడండి, వాళ్ళకి ఇబ్బందులు తీర్చుకునే ఏ మార్గమైనా మీకు తెలిసిన మార్గం చెప్పండి, మీరు విన్న మార్గం తెలిసిన మార్గం చెప్పండి. ఇది తరచూ చెప్పేవారు మాస్టర్ గారు. మా ఆధ్వర్యంలో ఉందని చెప్పేదానికంటే కూడా చాలామంది మహాత్ములు బ్లెస్సింగ్స్ ఉన్నాయి ఆ టెంపుల్కి, ఆ గుడికి. స్వామి వెంకటేశ్వర స్వామి, నారాయణ మహారాజు, తర్వాత పూండి స్వామి, రేవతమ్మ, చెమటమ్మ, ఇంకా కొద్దిమంది. విజయనగర సాయిబాబా మందిరం చాలా గొప్ప క్షేత్రం. మాస్టర్ గారు 12 సంవత్సరాలు చేసిన తపస్సు, 12 సంవత్సరాలు చేసిన సత్సంగం, అది ఆషామాషి కాదు. దాని తర్వాత ఆయన అనుకున్న ప్రకారం బాబా బాబా యొక్క పర్మిషన్తో నిర్మించిన దేవాలయం అది. ఇంతకుమంది ఇంకేం కావాలి ఒక దేవాలయానికి? జై సాయి మాస్టర్, జై సాయి మాస్టర్, జై సాయి మాస్టర్. జై సాయి మాస్టర్. పదమూడు స్వామి వచ్చినారు టెంపుల్కి. అప్పుడు దాకా నేను స్వామిని చూడలే విజయనగర్. అప్పుడు మాస్టర్ గారు నాకు టెలిగ్రామ్ పంపించారు, స్వామి వచ్చినారు, వచ్చి దర్శనం చేసుకో అని చెప్పి టెలిగ్రామ్ పంపించారు. అప్పుడు నేను బిజినెస్లో ఉన్నా. సరే, ఇంతకు మించి ఏం కావాలని చెప్పి అన్నయ్యతో చెప్పి నేను బయలుదేరిపోయి అక్కడ 3 రోజులు ఉన్నా. మీరు ఇప్పుడు చెన్నైలో ఉన్నారా? అప్పుడు చెన్నైలో 3 రోజులు ఉన్నా. మాస్టర్ స్వామితోనే 3 రోజులు ఉన్నాను. స్వామి 3 రోజులు ఉన్నారు, ఆయనతోనే
ఉండి అక్కడ సత్సంగాలు అవి ఏంటి వింటూ స్వామి గారు బయలుదేరితే నేను బయలుదేరి చెన్నైకి వచ్చేసాను. అదొక మంచి మాస్టర్ గారి దయ వల్ల ఇదొకటి. మాస్టర్ గారు చెప్పి నేను వినంది చివటం అమ్మగారు చూడలేకపోయారు. పాపం చెప్పారు చివటం గారు పోయేసారు రమణ అని. దానికి వీలు పడకుండా పోయింది. ఆయమ్మ సమాధి అయిపోయింది. ఇటువంటివి మాస్టర్ గారి యొక్క దయ వల్ల జరిగాయి. జై సాయి మాస్టర్. ఫస్టు మందిరం శంకుస్థాపనప్పుడు పూర్ణానంద స్వామి వచ్చారు. అప్పుడు ఓడ దర్శన భాగ్యం మాస్టర్ గారి దయ వల్ల కలిగింది. దాని తర్వాత నేను ఇంతకుముందు చెప్పినట్టు మాస్టర్ గారు రాసినందువల్ల పుండి స్వామిని కూడా నేను చూడగలిగాను. అది ఆయన దయ వల్లే స్వామిని చూశాను. దాని తర్వాత వెంకటస్వామి విద్యాలయంలోకి వచ్చినప్పుడు టెలిగ్రామ్ పంపించింది కూడా చెప్పాను ఇంతకుముందు మీకు. దానివల్ల మా వెంకటస్వామిని దర్శనం చేసుకోగలిగాను, స్వామితో ఉండగలిగాను. స్వామి గారు బయలుదేరిన తర్వాత నేను బయలుదేరి తిరిగి చెన్నైకి వచ్చేసాను. దాని తర్వాత మందిరం విగ్రహ ప్రతిష్టప్పుడు గులాబాబా గారు వచ్చారు విజయనగర్లో. అప్పుడు ఆయన చూడగలిగాను. తర్వాత రేవతి మాత అని చెప్పి చెన్నైలో ఉన్నారు, రేవతమ్మ. మాస్టర్ గారు అక్కడ పొమ్మని చెప్పేవాడు. ఆయమ్మ ఉన్నప్పుడు ఆయమ్మను చూశాను, ఆయమ్మ దగ్గర బ్లెస్సింగ్స్ తీసుకున్నాను. ఇవన్నీ వీళ్ళందరినీ మిగతా పాపం చెప్పారు మాస్టర్ గారు, నేను పోలేకపోయినా దేనికైనా ప్రాప్తం ఉండాలా, ప్రాప్తం ఉన్నదో చూశాను. కుంభాభిషేకానికి ఎవరెవరిని చూశారండి? కుంభాభిషేకానికి ఫస్ట్ కుంభాభిషేకానికి స్వామి కేశవేజీ ఆయన చెన్నైలో ఉన్నారు. చెన్నైలో ఉన్నప్పుడు నేను వారానికి ఒకసారి 15 రోజులకు ఒకసారి పోయి చూసేవాడిని స్వామిని. దాని తర్వాత విజయనగరం లాస్ట్లో వచ్చి మన కుంభాభిషేకం ఉన్నాడు. అప్పుడు స్వామీజీ ఆయన చూడగలిగాను. ఇంక ఇతర మహాత్ములు చెప్పారు కానీ నేను పోలేకపోయాను. అది నేను చూసిన మహాత్ములు వీళ్ళందరినీ చూడగలిగాను. మాస్టర్ గారితో నేను షిరిడి యాత్రకు పోయినప్పుడు అప్పుడు శివనేశ్వర స్వామిని చూసా. అది మీకు ఇంతకుముందు చెప్పని మర్చిపోయినాను, దాన్ని జ్ఞాపకం చేస్తున్నాను. జై సాయి మాస్టర్. తర్వాత మందిరం కన్స్ట్రక్షన్ అప్పుడు మాస్టర్ గారు షిరిడి యాత్ర ఒకటి వేశారు, 2 బస్సులు, అంటే ఇంచుమించు 100 మంది. అప్పుడు నాకు లెటర్ రాశాడు, మా రమణ యాత్ర పోతున్నాం, వచ్చేటప్పుడు రాపోతాం అని చెప్పాడు. సరే మాస్టర్ గారు నేను 3 లెటర్స్ వస్తాను సార్, నేను కమల ఇద్దరు వస్తాము, ఆ అమ్మాయి కూడా వస్తానని చెప్పింది. కమల తెలుసు మాస్టర్ గారు. అమ్మాయి 2 టికెట్లు రాసుకోండి సార్ వస్తామని చెప్పి సరే బయలుదేరిపోయాం. బయలుదేరి విజయనగరం పోయి అంటే మా ఊరైతే ముందు రోజు పోయి అమ్మ నాయన చూసుకొని వాళ్ళకి ఏమేమి కావాలని ఏర్పరిచి బయలుదేరే ముందు విజయనగరంకి బయలుదేరిపోయాం 2 బస్సులు. ఫస్ట్ పోయేటప్పుడు ఇక్కడ నుంచి పుట్టపర్తికి పోయాం, అక్కడ స్వామి దర్శనం చేసుకున్నాము. దాని తర్వాత నాకు జ్ఞాపకం లేదు, అయితే నేనేం పోయానంటే మాణిక్య నగర్ పోయా, అక్కలకోట స్వామి పోయినా, గాన్గాపూర్ పోయా. అది ఇంతవరకు జ్ఞాపకం ఉండే. అది కాకుండా మధ్యలో 1-2 ఊర్లకి పోయే దారిలో చూసాం, గుర్తులేదు. అన్ని దత్తక్షేత్రాలు. నరసాపురం పోల, ఆయన పోల, షిరిడి అక్కడి నుంచి లాస్ట్ స్టేజ్ షిరిడిలో 3 రోజులు ఉన్నాం. పోయేటప్పుడు మాస్టర్ గారు అందరి చేత సత్సంగం, భజన, హారతులు ఈ రెగ్యులర్గా 3 పూట్లు చేయించేవాడు. అదేవిధంగా భక్తి శ్రద్ధలతో పోయాం. ఈ భక్తి శ్రద్ధలతో పోయినందుకు కూడా ఇతరత్ర ఆలోచన ఏమీ లేకుండా
పోగలిగాం. గంగాపూర్‌లో కూడా 1 నైట్ ఉండాం. గంగాపూర్‌లో 1 నైట్ ఉండాం. మాణిక్యనగర్‌లో మాణిక్య ప్రభు అక్కడ కూడా స్వామి. తర్వాత షిరిడి. షిరిడిలో 3 రోజులు. ఈ మధ్యలోగా కొన్ని ఊర్లు చూసాము. ఆ ఊర్లో ఏం జ్ఞాపకం లేదు. షిరిడిలో ఉన్నప్పుడు శివనేశం స్వామి, శివనేశం స్వామితో పరిచయం చేయించాడు. మీరిక్కడ ఎన్ని రోజులు ఉంటారో అన్ని రోజులు ఆయన పోయి నమస్కారం చేసుకోండి అని చెప్పేవారు. అలానే చేసాము. దాని తర్వాత అప్పుడు మేము పోయినప్పుడు షిరిడి చాలా ఖాళీగా ఉంది. మాస్టర్ గారు చెప్పేది, ఉదయాన్నే పోయి ఆరతి చూసుకొని అభిషేకం దొరుకుతుంది. అభిషేకం మీరే చేయొచ్చు అని చెప్పేవాడు. అదేవిధంగా మేము ఉన్న 3 రోజులు అభిషేకానికి పోయి అభిషేకం మేమే చేసాం విగ్రహానికి, బాబాకి. ఆ భాగ్యం అది మాస్టర్ గారి దయ వల్ల కలిగింది మనకు. అదేవిధంగా సమాధి మందిరం అదే ఆ మందిరాన్ని చిమ్మి తుడిచేదానికి కూడా మనకు ఆస్కారం దొరికింది. సమాధిని క్లీన్ చేసేదానికి ఆస్కారం దొరికింది. ఇంకొక మంచిది ఏంటంటే దోహకమైన గుణగణం 3 చేతుల్లో. అప్పుడు ఆ రోజు ఆ రోజు పరిస్థితుల్లో ఇవన్నీ మనకు అవకాశం దొరికింది. అది మహాభాగ్యం. మాస్టర్ గారు చెప్పే అదే అప్పుడు అన్నీ ఆయన చెప్పేవారు, మనం వినేవాళ్ళం, అన్నీ జరిగేవి. అంటే ఇంత మంచి ఆపర్చునిటీ మనకు లైఫ్‌లో దొరుకునా? దొరకదు. అదొక మంచి ఆపర్చునిటీ ఆ రోజుల్లో. ఇప్పుడు షిరిడీకి పోతున్నాం. ఇయన్నీ మనం చూడగలుగుతున్నామా? చూడలేం. ఇదంతా మాస్టర్ గారి దయ, బాబా దయ. ఇవాళ మహా మహాత్ముల యొక్క దర్ బ్లెస్సింగ్స్ ఉన్నాయి కాబట్టి మనం ఇయన్నీ చూడగలిగాం. అంటే యాత్రకి పోతే కూడా మనం ఇప్పుడు ఇంక మీదన్నా మనం యాత్రకు పోవాలనుకుంటే కూడా భక్తితో ఉండేవాళ్ళతో యాత్ర పోవడం చాలా విశేషం. ఏదో వచ్చి మనం హనీమూన్‌లాగా పోయేదానికంటే కూడా భక్తితో పోవడం, భక్తి శ్రద్ధలతో ఈ భజనలు, సత్సంగాలు చేసుకొని పోవడం. అదే మాస్టర్ గారు కా చూపించారు కాబట్టి ఆ విధంగా పోవడం మంచిది. అటువంటి అవకాశం మనం వినియోగించుకోవడం చాలా మంచిది. ఇది మాస్టర్ గారు చూపించిన దారి కాబట్టి మనకది చాలా మంచిది. అదే షిరిడీలో లాస్టు అయన్నీ చూసేసిన తర్వాత అక్కడి నుంచి విజయనగరంకొచ్చేసి, విజయనగరం నుంచి తిరిగి నేను మా అమ్మ, నాయన చూసుకొని తర్వాత చెన్నైకొచ్చేసా. అప్పుడు మీరు కర్నూలు ఎళ్ళారా? రామిరెడ్డి తాతయ్య గారిది. చూడలే. చూడలే. అంటే మంత్రాలయం. మంత్రాలయంగా పోలా. మంత్రాలయం పోయినామా? మంత్రాలయం పోయాం. సరే పోయాం. అది అక్కడంతా నైట్ వెళ్ళడంత లేదు. పోయాము, తుంగభద్రలో స్నానం చేసాము. మర్చిపోయినా కరెక్ట్. దర్శనం చేసుకొని వచ్చేసాం. స్వామి దర్శనంగా జరిగింది. జై సాయి మాస్టర్. ఇంకొక విషయం, మాస్టర్ గారితో సత్సంగాలు ఇప్పుడు ఎక్కువగా ఏం చెప్తారు మాస్టర్ గారు? పారాయణ చేయమంటారు. మహాత్ములు చరిత్రని చదవమంటాడు. మహాత్ములను దర్శించమంటాడు. ఎక్కువగా చెప్తాడు. అదే కాకుండా మాస్టర్ గారి దగ్గరికి ఓళ్ళ జరిగే కష్ట నష్టాలు అయ్యగారి మాస్టర్ గారి దగ్గర ఎక్కువ మంది చర్చించేవాళ్ళు. వాళ్ళకి కూడా ఏం చెప్తారు మాస్టర్ గారు? అన్నీ వింటాడు. ప్రతిదీ వింటాడు. ఏం లేదు, గురు చరిత్ర, సాయి అమృతం పారాయణ చేయండి, మహాత్ములను దర్శించండి, ఇదొకటే మార్గం, మీకు అన్నీ సరిపోతాయి అని చెప్పేవాడు. అది ఆ విధంగా చాలామందికి ఆయన దగ్గర పోయిచ్చి కష్టాలు తీరిన వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. కాబట్టి మనం లాస్ట్‌లో నేను ఒక మాట మీకు ఏం చెప్పాలనుకున్నా అంటే, మన నిజ జీవితంలో ఉపకారం చేయండి. ఉపకారం చేయకపోయినా అపకారం మటుకు చేయబాకండి. మాస్టర్ గారు నేనే చెప్తారు. తరువాత మీ మీ జీవితంలో ఒక మంచి చెప్పండి, సహాయపడండి. ఏ రూపేణైనా సహాయపడండి.
ఇబ్బందుల్లో ఉన్న వాళ్ళకి సహాయపడండి. వాళ్ళకి ఇబ్బందులు తీర్చుకునే ఏ మార్గమైనా మీకు తెలిసిన మార్గం చెప్పండి. మీరు విన్న మార్గం, తెలిసిన మార్గం చెప్పండి. ఇది తరచూ చెప్పేవారు మాస్టర్ గారు. దానివల్లే నేను మాస్టర్ గారి దగ్గర పోయినప్పటి నుంచి సర్వీస్ బేస్డ్‌గా ఉంటా. ఈ రోజుటి వరకు. ఆ రోజు నుంచి ఈ రోజుటి వరకు నా వల్లైన సర్వీసు, నా వల్లైన సహాయంగా ఉంటా. ఈ రోజుకు నేను అదే పాటిస్తుందా. ఈ మాస్టర్ గారు టీనేజ్‌లో పోయినందువల్ల మనకు మంచి సమయంలో పోయాను కాబట్టి, ఆయన దగ్గర విన్నాం కాబట్టి, ఆ మార్గాన్ని ఈ రోజుటి వరకు నేను పాటిస్తూనే ఉండా. ఇతరులకి నా వల్లైన సహాయం చేస్తూ ఉంటా. నన్ను శక్తికి మించి సహాయం చేయమని కూడా మాస్టర్ గారు ఎవరు చెప్పలా. మీ శక్తి ఉండే ఇదే చేయమని చెప్పారు. పారాయణ చేసుకోండి. బాబా గుళ్ళకి పొండి. మహాత్ములు దర్శించండి. మహాత్ముల పుస్తకాలు చదవండి. ఇదే మెయిన్‌గా చెప్పేవారు. కాబట్టి ఈ రోజుటికి నేను ఈ ఆయన చూపించిన మార్గంలోనే నడుస్తూ ఉంటా. జై సాయి మాస్టర్. ఇంకొక విషయం చెప్పడం మర్చిపోయాను. 1982 సంవత్సరం మే 31 ఆ రోజు నా వివాహం జరిగింది. ఈ వివాహానికి మాస్టర్ గారిని నేను దానికి ముందు ఒంగోలు పోయి ఆహ్వానించుకున్నాను. వస్తాను అని చెప్పారు. అదే సంవత్సరం 28 జనవరి శరత్ బాబు గారి మ్యారేజ్ మాస్టర్ గారి సమక్షంలో జరిగింది. అప్పుడు ఆ పెళ్ళికి నేను కూడా పోయున్నాను. పోయొచ్చినప్పుడు శరత్ బాబు యొక్క దంపతులు కూడా రమ్మని చెప్పి పిలిచాను. వస్తానని చెప్పారాయన. అప్పుడు శరత్ బాబు, మాస్టర్ గారు అక్కడ ఒంగోలులో ఉన్న మిగతా వాళ్ళు వాళ్ళందరూ కలిసి ఒక దాదాపు ఒక 7, 8 మంది దాకా ఇంచుమించు 10 మంది లోపల అందరూ వచ్చి సూళ్ళూరుపేట నుంచి కూడా వీళ్ళు అల్లు భాస్కర్ వాళ్ళంతా వచ్చి కలుసుకున్నారు అన్నమాట మ్యారేజ్‌కి. బాగా దగ్గరుండి వివాహం జరిపించారు. అదే కాకుండా మనకు పెళ్ళప్పుడు ఉపదేశం చేస్తాడు గురువుగారు. అది యాక్చువల్‌గా మన పౌరోహిత్యానికి చేస్తారు. అన్నగారు వచ్చి మాస్టర్ గారి దగ్గర ఉపదేశం చేపించారు మాస్టర్ గారు శిష్యుడు. అది చాలా 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 మంచి విషయం. అది అందరికీ దొరకదు. అదేదో నాకు దొరికింది. ఈ నాకు అంటే ఒక మంచి గురువు దగ్గర మనం చేసుకోగలిగినామంటే ఎంత బ్లెస్సింగ్స్ ఉంటే మనకు ఈ విషయం జరుగుతుంది. కాబట్టి నా జీవితంలో అది మరిచిపో మరిచిపోలేని రోజనమాట. జై సాయి మాస్టర్. అదే చివరిగా మాస్టర్ గారు సత్యంగా నేను పిలిచాను కదా! అప్పుడు వచ్చారు. ఫిబ్రవరి 28, 1989 సంవత్సరం అన్నయ్య గారి ఇంట్లో జరిగింది. చాలామంది వచ్చారు. ఆ రోజు చాలా బాగా జరిగింది. అదే మాస్టర్ గారిని చూసింది కూడా చివరిగా నేను అదేను. దాని తర్వాత ఏప్రిల్ 12 సమాధి అయ్యారు. దాని తర్వాత అప్పుడు చూశాను మాస్టర్ గారిని. కాబట్టి దాని తర్వాత ఆయన ఆయన చెప్పిన మార్గంలో ఈ రోజుటికి నడుచుకుంటున్నాను. జై సాయి మాస్టర్. తర్వాత మాస్టర్ గారు పాపం విజయనగర సాయిబాబా మందిరానికి చాలా ఆరాటం జాస్తి. ఎప్పుడూ అదే ధ్యాస. నేను కలిసినప్పుడంతా చెప్తా ఉండేవాడు. భయం మాస్టర్ గారికి. అది అప్పుడు చిన్న ఊరు కాబట్టి ఎట్లుంటుందో ఏమో అని ఒక చేస్తున్నాడు. అట్లు బాగానే బాగానే బ్రహ్మాండం జరుగుతూ ఉంది. కొంచెం అప్పుడు బ్యాక్ బోన్ లాగా ఉండాం చెన్నై. కాలక్రమేణా బాగా
ఇప్పుడు బాగుంది. ఇంకొక విషయం ఏంటంటే, విద్యానగర్ సాయిబాబా మందిరం మా ఆధ్వర్యంలో ఉందని చెప్పేదానికంటే కూడా చాలామంది మహాత్ములు బ్లెస్సింగ్స్ ఉన్నాయి ఆ టెంపుల్‌కి, ఆ గుడికి. స్వామి వెంకటేశ్వర స్వామి, నారాయణ మహారాజ్, తర్వాత పూండి స్వామి, రేవతమ్మ, చెవటం ఇంకా కొద్దిమంది. దానివల్ల ఇప్పుడు ఎన్ని దేవాలయాలు ఇప్పుడు పెరిగినాయో, ఈ సమయంలో కూడా విద్యానగర సాయిబాబా మందిరం చాలా గొప్పగా నడుస్తుంది. మేము అక్కడ మాస్టర్ గారు సమాధి రోజు మందిరం ఒక లెవెల్‌కే ఉండింది. ధుని వరకే ఉండింది. ధుని దాని తర్వాత దత్త మందిరం, తర్వాత మాస్టర్ గారికి ఒక మందిరం, తర్వాత ఇప్పుడొచ్చి భోజనశాల ఒకటి నిర్మిస్తున్నాము. ఈ మధ్య మనం భక్తుల సహాయార్థంతో గుడి పక్కన ఒక జాగా వస్తే కూడా అది కొనగలిగినాము. ఇవన్నీ జరుగుతున్నాయంటే చిన్న విషయం కాదు కదా! కాబట్టి ఆ టెంపుల్‌కి, బాబా మందిరం, విజయనగరం నా యొక్క పర్సనల్ అభిప్రాయం చెప్పాలంటే గొప్ప క్షేత్రం. ఇప్పటికి చాలామంది తెలుసు. అంటే తెలుసుకోవలసిన వాళ్ళు చాలామంది తెలుసుకోవాలి. ఏ అంటే మనకు విజయనగరం మన కళ్ళ ముందు జరిగింది కాబట్టి మనకు ఆ విధంగా అనిపిస్తుంది. అక్కడ మటుకు అది గొప్ప క్షేత్రం. చాలా గొప్ప క్షేత్రం చెప్పాలి. ఇప్పుడు నా యొక్క పర్సనల్ చెప్పాలంటే దత్తక్షేత్రాలలో ఉండే దాంట్లో కూడా మనం విద్యానగర సాయిబాబా మందిరం చేర్చొచ్చు. అటువంటి క్షేత్రం. జరుగుతుంది. ఈ రోజుకి జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు ఈ వీడియో చూసినోళ్ళు, చూడకుండా ఉన్నవాళ్ళు, విద్యానగర సాయిబాబా మందిరం చాలా గొప్ప క్షేత్రం. మాస్టర్ గారు 12 సంవత్సరాలు చేసిన తపస్సు, 12 సంవత్సరాలు చేసిన సత్సంగం అది ఆషామాషి కాదు. దాని తర్వాత ఆయన అనుకున్న ప్రకారం బాబా అనుజ్ఞ, బాబా యొక్క పర్మిషన్‌తో నిర్మించిన దేవాలయం అది. ఇంతకుమంటే ఇంకేం కావాలి ఒక దేవాలయానికి. కాబట్టి ఆ విధంగా జరుగుతుంది. మీరు ఈ వీడియో చూసినోళ్ళు తెలియని వాళ్ళకి 10 మందికి తెలియపరిచి ఆ క్షేత్రాన్ని దర్శించుకోమని చెప్పండి. మేము చెప్తున్నాము. మీరు దర్శించుకోండి. మనకు చాలా జీవితంలో మనకు చాలా మంచి విషయాలు జరుగుతాయి. మనం అన్ని బాబా దేవాలయాలు ఉన్నాయి. లేదని చెప్పలేదు. చాలా ఉన్నాయి. మనకు చెన్నైలో కూడా ఉన్నాయి. మైలాపూర్‌లో ఉంది. షనానగర్‌లో ఉన్నాయి. అయితే విజయనగరం ఒక సెపరేట్. అది తెలుస్తుంది మనకు. విజయనగరంలో ఈ విధంగా జరుగుతుందంటే చాలా గొప్ప. చాలా గొప్ప. ఎందుకంటే ఆడ కల్చర్ అటువంటి కల్చర్ అన్నమాట. ఆ కల్చర్‌లో జరుగుతుందంటే చాలా గొప్ప. కాబట్టి ఎవరైతే చూడలేదో చూసి దర్శించుకోండి. ఇప్పుడు అక్కడ ఉండే దగ్గర వసతులుండాయి. మీకేం ఇబ్బంది లేదు. బస్సు ఈజీగా రావచ్చు. ట్రైన్‌లో రావచ్చు. ఏదైనా దర్శించుకోవాలంటే మీకు చాలా అనువైన క్షేత్రం. కాబట్టి ఇది నా యొక్క చిన్న మనవి. జై సాయి మాస్టర్. జై సాయి మాస్టర్. జై సాయి మాస్టర్. ఆధ్యాత్మిక బంధువులందరికీ నమస్కారం. మీరు చాలామంది మా వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయట్లేదు. సబ్స్క్రైబ్ చేయకుండా ఉంటే గనక
మాది చాలామందికి చేరదు. మేము కొత్త కొత్త వీడియోస్ చేసే ఉత్సాహం కలగదు. అందువల్ల దయచేసి మీరందరూ కూడా మా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మన ధర్మం, మహాత్ములు, గురువులు ఈ సంప్రదాయం చాలామందికి ప్రస్తుత యువతకి, జనరేషన్‌కి తెలియట్లేదు. నేను కష్టపడి చేసేది అందరికీ అందించాలి. నా చేతనంత 10 మందికి అందించాలి. నాకు తెలిసింది ఇతరులకి పంచుకోవాలన్నది ఈ ప్రయత్నం. అందువల్లనే నేను ఈ భక్తి సోపానం అనే ఆధ్యాత్మిక ఛానల్‌ని ఎంచుకున్నాను మిగతా వాటితో పోలిస్తే. అందువల్ల మీరందరూ కూడా ప్రతి ఒక్కరూ మా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. మీకు తెలిసిన కాంటాక్ట్స్ అందరికీ చెప్పి మంచిది, మంచి ఛానల్ అని చెప్పి సబ్స్క్రైబ్ చేయించండి. మా వీడియోస్‌ని ప్రతి ఒక్కరికి షేర్ చేయండి. అలాగే బెల్ ఐకాన్ నొక్కండి కొత్త కొత్త నోటిఫికేషన్ కోసం. మీరెప్పుడు ఇలాగా ఆదరిస్తూ ఉంటే, మీ ఆదరణ, ప్రేమ చూపిస్తూ ఉంటే ఇంకా ఎన్నో మంచి విషయాలు, ఎక్కడెక్కడో ఉన్న విషయాలు కూడా చెప్పాలని అనిపించి ఆ ప్రయత్నంలోకి మేము వెళ్తాం. అందువల్ల ఉత్సాహం రావాలంటే మీ ఆదరణ కావాలి కదా! మీరందరూ ఆశీర్వదించాలి కదా! అందువల్ల తప్పకుండా మీరందరూ కూడా మా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. మీ ప్రేమ, మీ ఆశీర్వాదం ఎల్లప్పుడూ నాపై ఉంచండి. మా ఛానల్‌ని ఎప్పుడూ ఇలాగా ఆశీర్వదించండి. నమస్కారం.